విశాఖ జిల్లా పెందుర్తిలో మరో వివాదానికి తెరలేపిన గండి బాబ్జీ. సొంత పార్టీ నాయకుల మీద కేసులు పెట్టించి వేధిస్తున్నారంటూ ఆందోళన. చింతగట్ల టీడీపీ నాయకులు అధిష్టానం పెద్దలకు సైతం తెలిపారు. వేధింపులు ఆగకపోతే మూకుమ్మడిగా పార్టీకి రాజీనామాలు. పెందుర్తి మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద నిరసన. చింతగట్ల పంచాయతీ పరిధిలో విశాఖ జిల్లా అర్బన్ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ వేధిస్తున్నాడంటూ చింతగట్ల టీడీపీ గ్రామస్తులు ఆందోళన బాట చేపట్టారు. మాడుగుల ఎమ్మెల్యే బండారు నియోజకవర్గం వీడినప్పటి నుండి ఈ వేధింపులు మరింత ఎక్కువయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి నిదర్శనమే గడిచిన 6 నెలల కాలంలో తప్పుడు కేసులలో బనాయించి ఎటువంటి విచారణ చేపట్టనికుండా దమ్ము రమేష్ అనే టీడీపీ స్థానిక నాయకుడిపై కేసులే నిదర్శనంగా కనిపిస్తున్నాయని, దీనికి తోడు రమేష్ బండారు ప్రధాన అనుచరుడు కావడంతో ఈయనపై రౌడీ షీట్ కూడా తెరిపిస్తానంటూ సాక్షాత్తు జిల్లా అర్బన్ అధ్యక్షుడు గండి బాబ్జీ బెదిరించడమే ప్రధాన కారణంగా కనిపిస్తుందన్నారు. గత ప్రభుత్వ కాలంలో వీళ్లపై దాడులు జరిగిన పార్టీ వీడకుండా సొంత పార్టీ కోసం ఎన్నికల్లో గెలుపు కోసం సాయి శక్తులు కూడగట్టుకుని పోరాడారని, అయితే పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ వారిపై దాడులు ఆగడం లేదని తెలిపారు. బాబ్జీ తమపై దాడులు జరుగుతున్నప్పటికీ వైఎస్ఆర్ పార్టీకి చెందిన సర్పంచ్ భర్త అయిన గనిశెట్టి కనకరాజుకు వత్తాసు పలుకుతూ దాడులు వెనుక కుట్ర పూర్తిమైన రాజకీయం చేస్తున్నారని వాపోయారు. పార్టీ గెలిచాక కూడా వేధింపులు పర్వం కొనసాగడంతో తమకు ఆత్మహత్య శరణ్యం అంటూ పత్రికా ముఖంగా కన్నీళ్లు పెట్టుకున్నారు. గండి బాబ్జీ వేధింపులను పార్టీ అధిష్టానం వద్దకు తీసుకెళ్తామన్నారు. అయితే ఇది ఇలా కొనసాగితే రానున్న రోజుల్లో పార్టీని వీడే పరిస్థితి వస్తుందన్నారు. చింతగట్ల పంచాయతీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై గండి బాబ్జీ గారి అరాచకాలు. చింతగట్ల పంచాయతీ తెలుగుదేశం కార్యకర్తలపై గండి బాబ్జీ గారి అరాచకాలు. చింతగట్ల పంచాయతీపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై గండి బాబ్జీ అరాచకాలు. సరే ఆయన ఒకటే, కనకరాజు నా మనిషి, కనకరాజుతో మాకు ఎన్ని రోజులతో సత్సంబాలు ఉన్నాయి. ఒకప్పుడు నేను వైసీపీలో ఉండేటప్పుడు నా మనుషులు అనే ధోరణిలో చెప్తున్నారు. దీనికి కొన్ని ఉదాహరణలు ఏంటంటే, నిన్న నైట్ గొడవలోనే మేము పోలీస్ స్టేషన్లో మమ్మల్ని తీసుకెళ్లి లోపల పెడితే, వాళ్ళు తీసుకెళ్లి లోపల పెడితే కనకరాజుని బయటకు వదిలేయండి అని చెప్పేసి పోలీస్ అధికారుల మీద కూడా ఒత్తిడి తెచ్చారని మాకు కొంత సమాచారం వచ్చింది. మరి అదేవిధంగా 2019 నుంచి చింతగట్ల సర్వే నంబర్ 16లో కానీ 81/2లో కానీ అదే గనిశెట్టి కనకరాజు వైసీపీ సర్పంచ్ భర్త అయినటువంటి గనిశెట్టి కనకరాజు అనేక భూ కబ్జాలు చేసి అనేక అక్రమ నిర్మాణాలు సృష్టిస్తే వాటన్నిటి మీద అనేక సార్లు స్పందన కార్యక్రమంలో మేము ఫిర్యాదు పెట్టినప్పుడు కూడా కట్టడాలు ఆగలేదు. అంటే మేమేమనుకున్నామంటే చాలా ఆనందంగా ప్రభుత్వం రాగానే గతంలో మనం పెట్టిన ఫిర్యాదులన్నింటి మీద మనకి ఇప్పుడైనా ఒక న్యాయం జరుగుతుంది, మన పంచాయతీకి న్యాయం జరుగుతుంది, మనం కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను మనం గుర్తిస్తారు పెద్దలకు కూడా, అది ఒక అంతా ఆస్తూ ఉన్నాం. కానీ యాసలన్నీ కూడా ఈరోజు ఏదైతే పెందుర్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి గండి బాబ్జీ గారి వలన మా యాసలన్నీ అడియాసలు అయిపోగా తిరిగి మాపై కేసులు బనాయించే విధంగా బాబ్జీ గారు ప్రవర్తిస్తున్నారు. దయచేసి ఈ పత్రిక ద్వారా ముఖ్యంగా విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ పెద్దలకి మేము ముఖ్యంగా కోరుకుంటున్నామండి. అదేవిధంగా రాష్ట్ర పెద్దలైనటువంటి కూటమి నాయకులైనటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఉన్నాయండి, లేకపోతే లోకేష్ బాబు గారు ఉన్నాయండి, జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉన్నాయండి, మీ అందరికి కూడా మా యొక్క విన్నపించుకుంటున్నాం. ఏంటంటే మా అదృష్టం ఈరోజు ఒకటి ఉందండి. అంతో ఎంతో మా నియోజకవర్గం నుంచి బయట నియోజకవర్గానికి వెళ్ళిపోయినా సరే బండారు సత్యనారాయణమూర్తి గారు మా బాధలు చెప్పుకోవడానికి వెళ్ళేటప్పుడు ఆయన సమస్యలు తీర్చలేకపోవచ్చు ఇప్పుడున్న పరిస్థితులను బట్టి. కానీ శుభ్రంగా ఏం జరిగిందమ్మా వింటున్నారు, ఏదో బాధపడుతున్నారు, నా చేతన సాయం చేస్తానని చెప్పేసి ఆయన భరోసా చేస్తున్నారు. మరి ముఖ్యంగా ప్రజెంట్ ఇక్కడ జనసేన ఎమ్మెల్యే అయినటువంటి పచ్చిగల రమేష్ బాబు గారు మాత్రం మా కొన్ని బాధలకు వెళ్తే తప్పనిసరిగా మీ చింతగట్ల పంచాయతీ పెందుర్తి మండలం సార్. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, చింతగట్లలో వైసీపీ నాయకుడు గనిశెట్టి కనకరాజు అనే నాయకుడు చాలా అక్రమాలకి పాల్పడి తెలుగుదేశంలో ఉన్న కార్యకర్తల్ని, నాయకుల్ని, కుటుంబ సభ్యులు కూడా గత వైసీపీ పాలనలో 5 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు పెడుతున్నారండి. తప్పుడు కేసులు పెట్టి గత 6 నెలల నుంచి నా మీద 3 ఎఫ్ఐఆర్లు వేయించారండి. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నా మీద ఎఫ్ఐఆర్లు వేయించడం ఉన్నారు. దానికి ముఖ్య కారణం ఏంటంటే,
నా వెనకాల గండి బాబ్జీ ఉన్నారు, అతను నా మనిషి, అతను నాకు ఎలాగైనా సపోర్ట్ చేస్తారు అనేసి అతను చెప్తున్నారండి. అతను చెప్పినట్టే కూడా మా పెందుర్తి ఇన్ఛార్జ్ అనేటువంటి నియోజకవర్గం ఇన్ఛార్జ్ గండి బాబ్జీ గారు అతను సపోర్ట్ చేస్తున్నారు సార్. మొన్న గత 15 రోజుల కిందట బాబ్జీ గారు నాకు ఫోన్ చేశారండి. ఫోన్ చేసి నీ మీద నేను రౌడీ షీట్ ఓపెన్ చేస్తున్నాను చెప్పారు సార్ నాకు. కానీ గత వైసీపీ పాలనలో మేము బాధలు పడి అధికారులకు వచ్చిన తర్వాత బాధలు పడితే మాకు చావు ఒకటే దిక్కు. గత 5 ఏళ్ళ నుంచి ఈ కనకరాజు అనే వ్యక్తితో పోరాడి చావుల్లోకి వెళ్ళి వచ్చామండి. మా మీద అటాక్ చేయించి అటెంప్ట్ మర్డర్ కేసులు, ఎస్సీ ఎస్టీ కేసులు, రౌడీ షీట్లు అన్నీ పెట్టించి ఇంత దౌర్భాగ్య స్థితి ఏ రోజు రాలేదు మాకు. అటువంటి ఈరోజు అధికారులకు వచ్చిన తర్వాత కూడా స్థానిక ఇన్ఛార్జిగా నియమించబడ్డ గౌరవ శ్రీ గండి బాబ్జీ గారు కార్యకర్తల పట్ల దేవుడు అని అంటారు అందరూ. అది వాస్తవం కావచ్చు, కానీ అది వైసీపీ కార్యకర్తలుగా అయి ఉండొచ్చు. మరి ఈరోజు మాకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా ఉన్నాం, స్థానిక బాధలన్నీ మేము పడ్డు ఉన్నాం. విషయాలన్నీ తెలిసినప్పటికీ కూడా మాకు మా వైపు న్యాయం ఉందా లేదని అడగకుండా అవతల వ్యక్తి ఏం చేసినా ఆయనకే సపోర్ట్ చేయడం, తిరిగి మా కార్యకర్తలకి, మా నాయకులకి, మా వార్డు మెంబర్లకి కూడా ఫోన్లు చేసి కేసులు పెడతాం, రౌడీ షీట్లు తెరిపిస్తామని చెప్పి హెచ్చరించడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పి